ఈ 10 చిట్కాలు చాలు మలబద్ధకం జన్మలో రాదు. నమస్కారం. నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ రోజుల్లో మలబద్ధకం అనేది అత్యంత సాధారణ ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారింది. దాదాపు ప్రతి ఇంట్లో ఈ సమస్యతో బాధపడుతున్న వారు లేదా బయటపడిన వారు ఒకరైనా కనిపిస్తారు. మలబద్ధకానికి ప్రధాన కారణం అనారోగ్యపు ఆహార అలవాట్లు మరియు జీవన శైలిలోని మార్పులు. మన ఆధునిక జీవన శైలి ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా కొన్ని సాధారణ కారణాలు: జంక్ ఫుడ్ వినియోగం, ఆల్కహాల్, తగినంత ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోకపోవడం మరియు తగినంత నీటిని తాగకపోవడం. మలబద్ధకం అనేది ఉబ్బరం మరియు మలాన్ని తేలికగా విసర్జించలేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఒక్కరోజు సరిగ్గా పూర్తి మల విసర్జన జరగకపోతే ఆ రోజంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన మూడ్ అంతా చిరాగ్గా, బద్ధకంగా మారి కొన్నిసార్లు బాధాకరంగా కూడా ఉండవచ్చు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు నీటిని అధికంగా తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం అనేది తీవ్రమైన వ్యాధులకు మూల కారణంగా పరిగణించబడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కడుపు ఆరోగ్యంగా ఉంటే ఏ వ్యాధి కూడా మనల్ని ప్రభావితం చేయదు. కాబట్టి మన పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి వదిలేసినా, సరైన సమయంలో చికిత్స చేయకపోయినా పైల్స్ వంటి తీవ్రమైన వ్యాధులకి దారితీస్తుంది. కొన్నిసార్లు మలబద్ధకం వల్ల ముఖంపై మొటిమలు, అసిడిటీ, నోట్లో పుండ్లు, నిద్రలేమి మరియు ఛాతిలో మంట వంటి లక్షణాలు కూడా కలగవచ్చు. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆయుర్వేద చికిత్సలు మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఎందుకంటే ఇవి అంతర్గతంగా డీటాక్సిఫై చేయడానికి సహాయపడతాయి. మలబద్ధకాన్ని తక్షణంగా తొలగించే నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది త్రిఫల. మలబద్ధక చికిత్సకు త్రిఫల అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రభావవంతమైన నివారణలలో ఒకటి. ఇది 3 విలువైన ఔషధ మూలికలను ఉపయోగించి తయారు చేయబడుతుంది. అనగా ఆమ్ల అంటే ఉసిరి, హరితకి హరద్ మరియు విభీతకి అంటే బహేడా. ఇవన్నీ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ఉసిరి పిత్తదోషం, విభీతకి కఫదోషం మరియు హరితకి వాత దోష అసమతుల్యతలను బ్యాలెన్స్ చేయడం సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ 3 సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు బలోపేతం చేయడానికి గొప్ప మేలుని చేస్తాయి. అందుకొరకు రోజు 1 టేబుల్ స్పూన్ త్రిఫలా పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల ప్రేగులో కదలికలు తేలికవుతాయి. అలాగే త్రిఫలా టీని కూడా తయారు చేసుకోవచ్చు. 1/4 స్పూన్ త్రిఫలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాలు మరియు 1/4 టీ స్పూన్ యాలకులను తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. ఎందుకంటే త్రిఫల గ్లైకోసైడ్స్ ను కలిగి ఉంటుంది. అలాగే ఇది భేదీ మందు లక్షణాలను, యాలకులు మరియు ధనియాలు కడుపు ఉబ్బరం మరియు అజీర్తిని దూరం చేస్తాయి. రెండవది పాలు మరియు దేశీ ఆవు నెయ్యి. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగించే నివారణలలో పురాతనమైన మరియు అత్యంత ప్రభావవంతమైన నివారణలలో ఒకటి. ఆవు నెయ్యిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి మంచిది. ఫలితంగా పేగు కదలికలు సులభతరం అవుతాయి. అంతేకాకుండా ఇది శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. దీన్ని మీ జీవితంలో భాగం చేసుకోవడానికి పడుకునే ముందు 1 కప్పు వేడి పాలను తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకొని తాగాలి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు ఇదొక సమర్థవంతమైన పరిష్కారం. ఒకవేళ ఈ సమస్య అధికంగా ఉంటే మీరు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా కలుపుకోవచ్చు. ఇక మూడవది పళ్ళు. జామ పండు, పియర్ మరియు బొప్పాసి పళ్ళు వంటి పళ్ళని మలబద్ధకాన్ని నివారించడానికి ఉత్తమమైన పళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జామ పండు గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకానికి ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. తీవ్రమైన లేదా చాలా రోజులుగా మలబద్ధకంతో బాధపడుతున్న వారు తమ రోజువారీ ఆహారంలో పియర్ ని చేర్చుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ సమస్యను దూరం చేయడానికి ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి.
తర్వాతది బొప్పాయి. ఎటువంటి మందులు లేకుండా దీర్ఘకాలిక మలబద్ధకానికి కూడా చికిత్స చేయగలదు. ఎందుకంటే ఇది జీర్ణాశయానికి అవసరమయ్యే శక్తివంతమైన జీర్ణ ఎంజైమ్లను చాలా ప్రభావవంతంగా అందిస్తుంది. ఇక నాలుగవది సోంపు గింజలు. వీటిని ఇంగ్లీష్ లో ఫెనల్ సీడ్స్ అంటారు. సోంపు గింజలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. అలాగే వాపు మరియు ఇరిటేషన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా పేగుల యొక్క కండరాలకు విశ్రాంతిని కలగజేసి మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. ఈ గింజలు సహజంగా భేదీ మందు లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని వినియోగించడానికి 1 టీ స్పూన్ సోంపు గింజల పొడిని పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మలబద్ధకానికి సత్వర ఫలితం అందిస్తుంది. ఇకపోతే ఐదవది అంజీర్ లేదా ఫిగ్స్. ఈ అత్తిపళ్ళు ప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇవి సులభంగా పేగు కదలికలను ప్రోత్సహిస్తాయి మరియు హెమరాయిడ్స్ కణజాలంపై అధిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా మలం మృదువుగా మారి సులభంగా విసర్జించబడుతుంది. అంతేకాకుండా ఈ అంజీర్ పళ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం కోసం వీటిని మేము ఎక్కువగా సిఫార్సు చేస్తుంటాం. అంజీర్ను మలబద్ధకం చికిత్సకు ఒక సహజ మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సహజ భేదీ మందుగా పనిచేస్తుంది మరియు జీర్ణాశయం యొక్క రుగ్మతలను నివారిస్తుంది. అందువల్ల 2 నుండి 3 ఎండిన అత్తిపళ్లను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి కనీసం 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోండి. ఇక ఆరవది కాస్టర్ ఆయిల్, తెలుగులో ఆముదం నూనె అని అంటారు. ఇది సహజ భేదీ మందు లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల మలబద్ధకాన్ని సులభంగా దూరం చేసే సామర్థ్యం మరియు శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఈ కాస్టర్ ఆయిల్ యొక్క వినియోగం ప్రేగు యొక్క పనితీరుకి ప్రేరేపించబడుతుంది. దీన్ని ఉపయోగించడానికి 10 ml ఆముదం నూనెని పరగడుపున తీసుకోవాలి. ఇది చాలా త్వరగా ఫలితాన్ని చూపిస్తుంది. కేవలం 2 నుండి 3 గంటల లోపే మల విసర్జన జరుగుతుంది. ఏడవది హరితకి, నెయ్యి మరియు తేనె. మలబద్ధకం నుండి తక్షణ ఫలితాన్ని పొందటానికి రాత్రి పడుకునే ముందు ఈ 3 పదార్థాలను గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి. హరితకి అనేది త్రిఫలాలలో ఉండే మూలికలలో ఒకటి. ఇది వాతాన్ని తగ్గించడానికి మరియు మలబద్ధకాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఒకవేళ మీరు ఇతర సమస్యల ఆధారంగా మలబద్ధకంతో బాధపడుతున్నా లేదా ఏవైనా మందులు వాడుతున్నా వీటిని వినియోగించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఎనిమిదవది యోగా. యోగా జీర్ణ అవయవాలను ఉత్తేజపరిచే సున్నితమైన కదలికలను ప్రోత్సహించడం ద్వారా మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. పవన ముక్తాసన, బాలాసన, పశ్చిమోత్తానాసన, సుప్త మత్స్యేంద్రియాసన మరియు అధోముఖ శ్వానాసన వంటి భంగిమలు పొట్టల్లో చిక్కుకున్న గ్యాస్ ను విడుదల చేయగలవు. అలాగే రక్త ప్రవాహాన్ని మెరుగుపరచగలవు. అంతేకాకుండా ఉదర కండరాలను సడలించి ప్రేగు కదలికలను సులభతరం చేస్తాయి. తద్వారా మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. తొమ్మిదవది వేడి నీరు. తెల్లవారుజామున వేడి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించే ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రతిరోజు కనీసం 2 నుండి 3 గ్లాసుల వేడి నీటిని నెమ్మదిగా సిప్ చేయడం వల్ల సులభంగా ప్రేగు కదలికలు ప్రోత్సహించబడి సుఖ విరేచనం జరుగుతుంది. ఒక వ్యక్తి రోజు 2 గ్లాసుల వేడి నీటిని ఉదయాన్నే సిప్ చేస్తే మలబద్ధకం బారిన పడనే పడరు. ఇక చివరగా అంటే 10వది ఆహారం. ఏ వ్యాధి చికిత్సలో అయినా ఆహారం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అలాగే మలబద్ధకంలో కూడా. మలబద్ధకాన్ని శాశ్వతంగా నివారించాలంటే ఆహారంలో పీచు పదార్థాల సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. వాటితో పాటు వాత దోషాన్ని శాంతపరిచే ఆహార నియమాలలో శీతల పానీయాలు మరియు చల్లని ఆహారాన్ని తీసుకోకుండా ఉండేలా చూసుకోవాలి. వెచ్చని ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా అందులో తృణధాన్యాలు, ఆకుకూరలు, గుమ్మడికాయ మరియు పళ్లను చేర్చుకోవాలి. ఇష్టానుసారంగా తినడం మానుకొని వేళ్లకు భోజనం చేయాలి. అతిగా తినడం మానుకోవాలి. అలాగే చక్కెరకు బదులుగా తేనెకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా రోజుకు గరిష్టంగా 2 లీటర్ల నీటిని తాగాలని గుర్తుంచుకోండి. మలబద్ధకం చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఎక్కువగా మాత్రలపై ఆధారపడుతూ ఉంటారు. ఇది వ్యాధి నుండి కోలుకోవడానికి తాత్కాలిక మార్గమే అయినప్పటికీ కొన్నిసార్లు మీ శరీరం ఆ మందులకు అలవాటు పడుతుంది. అందువల్ల దీనిని నివారించడానికి మరియు శాశ్వతంగా ఉపశమనం పొందటానికి
ప్రకృతి ద్వారా ఉద్భవించిన ఆయుర్వేద ఔషధాలు లేదా నివారణలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాకపోతే వీటిని అనుసరించే ముందు ఆయుర్వేద నిపుణులను గాని సంప్రదించడం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక్కో రకమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి అన్ని చిట్కాలు లేదా నివారణలు అందరి శరీరానికి అనుగుణంగా ఉండటం సాధ్యం కాదు. కాబట్టి నిపుణుడిని సంప్రదించండి మరియు వారి సూచనల మేరకు మాత్రమే ప్రారంభించండి. మీకున్న సమస్యలకు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజమైన ఆయుర్వేద వైద్య విధానంతో శాశ్వతంగా ఉపశమనం పొందాలనుకుంటే మీకు వర్ధన్ ఆయుర్వేద ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా 7 లక్షల మందికి చికిత్స చేసి 3 లక్షల వెన్ను సర్జరీలను దూరం చేసిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హాస్పిటల్ ని సంప్రదించి మీకున్న ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోండి. దిస్ ఈస్ డాక్టర్ వర్ధన్ సైనింగ్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్.